భర్త మహాశయులకు విజ్ఞప్తి, సినిమా బాగుందా లేదా? రెడీ? భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమా యాక్టెడ్ బై రవితేజ గారు, ఆషికా రంగనాథ్ గారు, హయాతి గారు. సినిమా అయితే బాగుంది. ఒక హస్బెండ్ వైఫ్ మధ్యలో గర్ల్ ఫ్రెండ్ వస్తే హస్బెండ్కి ఎలా ఉంటుంది అనేది స్టోరీ. సో స్టోరీ సింపుల్గా ఉంటుంది. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్ పీక్స్ ఉంటుంది. వెన్నెల కిషోర్ గారి కామెడీ, సత్య గారి కామెడీ, రవితేజ గారి హ్యాడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. ఆ సీన్లో అయితే ఆల్మోస్ట్ ఫైట్లు ఒకటో రెండో తప్పితే ఇంకా ఫైట్స్ అంతా ఏం లేదు. ఫుల్ ఆ జోనర్లోనే వెళ్ళిపోతుంది. ఇక్కడ తనని బ్యాలెన్స్, వైఫ్ని బ్యాలెన్స్ చేసేది, అక్కడ గర్ల్ ఫ్రెండ్ బ్యాలెన్స్ చేసేది, మధ్యలో ట్విస్ట్ టర్న్స్ ఎలా ప్లాన్ చేసి మేనేజ్ చేస్తాడనేది స్టోరీ. సో ఫుల్ పైసా వైస్ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ కావాలంటే పోవచ్చు. ఇప్పుడు ఉన్న రవితేజ గారు తీసిన సినిమాల జోనర్లో కాకుండా ఇది కొంత సపరేట్గా ఉంటుంది ఈ సినిమా. బట్ పాత రవితేజ గారి కొన్ని కామెడీ టైమింగ్స్ అవంతా వర్కౌట్ అవుతుంది తప్పితే ఇంకా స్టోరీ తగ్గట్టుగా ఉంటుంది. వచ్చిన వేరే సినిమాలు కంపేర్ చేసి ఈ సినిమా చాలా బెటర్ అని చెప్పచ్చు. సో ఎవరైతే థియేటర్లో మూవీ చూడలేదో చూడండి. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేస్తే ఆ ఫన్ ఎలివేషన్స్ అయితే బాగా వర్కౌట్ అవుతుంది. నైట్ నేను థియేటర్కి పోయినప్పుడు కూడా హౌస్ఫుల్ ఏం కాలేదు, 50% అయింది. బట్ జనాలు అయితే హౌస్ఫుల్గా పడి నవ్వారు. దాంట్లో నేను కూడా బాగా ఎంజాయ్ చేశాను. సో మీరు ఎవరైనా మూవీ చూసింటే మీకు ఎలా అనిపించింది కమెంట్ చేయండి, అలాగే ఫాలో చేయండి. దిస్ ఈజ్ మై రివ్యూ. థ్యాంక్ యూ.